నమస్తే. సమాజంలో కుల అసమానతలు ఉన్నాయి. ఇప్పటికీ దళిత కులాలు ఈ కుల అసమానతలకు కుచించకపోతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏమిటనంటే వీళ్ళు హిందూ మాల మాదిగలు అంటే హిందూ దళిత సంఘాల నాయకులు, వీళ్ళు బ్రాహ్మణ సంఘాల నాయకులు. బ్రాహ్మణ సంఘాల నాయకులు ఏం చెప్తున్నారు? మేము హిందూ దళితులకు మేము అండగా ఉంటామని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలు చెప్తున్నాయి. మరోవైపు దళిత సంఘాలు ఏమంటున్నాయి? మేము బ్రాహ్మణులకు అండగా ఉంటున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే మొన్న మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలు ఇక్కడ చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇక్కడ ఉన్న అంటే దళితులు ఇటు బ్రాహ్మణుల చేత అణగదొక్కబడుతున్నారు ఇంకా అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం లేపినాయి. సో దానికి ఇక్కడ ఒక చర్చకు దారితీసి ఇటు బ్రాహ్మణ సంఘాలు ఇటు దళిత హిందూ సంఘాలు ఇద్దరు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించి అసలు ఎవరిది తప్పు అని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వడానికి రావడం జరిగింది. సో మన పక్కన ఇటు బ్రాహ్మణ సంఘాలు ఇటు దళిత సంఘాలు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి క్లియర్గా. అసలు ఎవరు అంటే ఇంకా కులం అసమానతలు కొనసాగుతున్నాయా? ఇంకా అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం కొనసాగుతుందా? దళిత హిందువులు ఇంకా ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దళిత సంఘాల నాయకులు అన్న పేరేం పేరు? ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్ మాదిగ అన్న గారు. ఏందన్న మందకృష్ణ మాదిగ గారు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? మొదటగా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటను నేను వ్యతిరేకిస్తున్నాను, దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నాను అంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు అనుసారంగా 1950 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోటి ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పును బేస్ చేసుకొని ప్రశాంత్ కుమార్ అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో అతను ఒక ఆర్ఎస్ఎస్ వాది. ఆర్ఎస్ఎస్ వాది తోటి సుప్రీంకోర్టులో ఒక ఆర్డినెన్స్ ఒక తీర్పు తీసుకురావడం జరిగింది. ఏంటిది? దళిత క్రిస్టియన్స్ కు మతం మారితే రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి. నువ్వు ఉన్నది ఆర్ఎస్ఎస్ వైపే కదా, నువ్వు ఉన్నది నరేంద్ర మోడీ గారి వైపే కదా, నువ్వు ఆ నరేంద్ర మోడీ గారి వైపే కదా, నువ్వు మాట్లాడవలసింది దళిత క్రిస్టియన్స్ కు హక్కులు కల్పించాలని మాట్లాడాలి. కానీ ఇక్కడ బ్రాహ్మణ సమాజం ఏం చేసింది? ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడంలో బ్రాహ్మణులు ఏమన్నా చొరవ తీసుకున్నారా? ఒకవేళ తీసుకున్నారే అనుకుందాము. ఇక్కడ మీరు ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏంది? త్రేతాయుగం గురించి మాట్లాడుతున్నారు, ద్వారకా యుగం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నడుస్తుంది కలియుగం. మేమంటున్నాం మందకృష్ణ గారు, మేము అంబేద్కర్ యుగంలో ఉన్నాము. ఇప్పుడు కులాలు మతాలు లేవు. బ్రాహ్మణులను మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. బ్రాహ్మణులు ఏమైనా తప్పు చేశారా? గతంలో అసమానతలు జరిగినాయి, వివక్షలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. వాటి కోసమే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ హక్కులు కల్పించింది. ఆ రాజ్యాంగ హక్కులు ఈ రోజు సంఘటితం కాలేకపోతున్నాయి కాబట్టి వివక్షకు గురవుతున్నాం కాబట్టి ఆ రాజ్యాంగ హక్కులు మనకు ఇప్పుడు అమలు పరచడంలో విఫలం అవుతున్నారు కాబట్టి వాటిపైన ప్రశ్నించండి. బ్రాహ్మణులు ఏ పాపం చేసిరని మాట్లాడుతున్నారు మీరు బ్రాహ్మణ సోదరులతోటి మీ వివాహాలకు చేయలేదా? బ్రాహ్మణ సోదరులు ఏమన్నా సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి కారకులయ్యారా? అవన్నీ ఆధారం ఉంటే చెప్పండి. మీరు మొన్న తీర్పు ఇచ్చినటువంటి వాటిపైన మాత్రమే మీరు స్పందించండి. చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడండి. ఒక ప్రశ్న అన్న, వాళ్ళు బ్రాహ్మణులు, మీరు దళితులు, మీరు సాధారణంగా గురిలోకి వెళ్తుంటారు కదా. సో బ్రాహ్మణుల చేతిలో ఎప్పుడైనా కుల అసమానతలకు మీరు గురయ్యారా? బ్రాహ్మణులు మిమ్మల్ని ఎప్పుడన్నా దళితులను గురిలోకి రానియకుండా చేసిర్రా అని అంటే ఏం చెప్తారు దానికి సమాధానం? 100% ఈ కాలంలో లేదు. ఆనాటి కాలంలో ఒక నలుగురు మాత్రమే. నేను నలుగురు గురించి మాట్లాడినా అని చెప్తున్నారు కదా కృష్ణమాదే గారు. ఈ నేటి సమాజంలో బ్రాహ్మణులకు, మాదిగలకు, దళితులకు వివక్ష లేదు. ఎక్కడో ఒక దగ్గర జరగవచ్చు సంఘటనలు. ఆ సంఘటన జరిగినట్టు కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటిది? బ్రాహ్మణులకు, మాదిగలకు, దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారా? ఈ కుల వివక్ష చూపెడుతున్నవారు మీరేనా? 30 సంవత్సరాల వర్గీకరణ కోసం కొట్లాడినటువంటి మీరు ఈ రోజు ఏం చెప్తున్నారు? నువ్వు జాతికి ఏం సమాధానం చెప్తున్నారు? మీరు కుల వివక్షనే రద్దు చేయాలంటున్నారు. ఇది మీరంటున్నటువంటి మాట, లేకపోతే మీ వెనకాల ఉన్న శక్తులు మాట్లాడిస్తున్నటువంటి మాట. ఇది స్పష్టం చేయండి. బ్రాహ్మణుల జోలికి రాకండి. మీరు 30 సంవత్సరాల వర్గీకరణ కోసం కొట్లాడిన దాంట్లో మేము కూడా పాల్గొన్న వ్యక్తులమే.
ఈరోజు బ్రాహ్మణ సమాజాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఓసారి మాలమహన రెచ్చగొట్టడం అంటారా బ్రాహ్మణ? 100% రెచ్చగొట్టడం అంటున్నాను. వాళ్ళు ఏమన్నా అన్నారా మిమ్మల్ని? కృష్ణమాది గారిని ఏమన్నా అన్నారా? మాదిగ సమాజాన్ని ఏమన్నా అన్నారా? దళిత సమాజాన్ని ఏమన్నా అన్నారా? ఎక్కడైనా వివక్ష చూపెట్టారా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత వాళ్ళేమన్నా అన్నారా? వాళ్ళని బ్రాహ్మణులు మాత్రమే కృష్ణమాది గారు అన్నారు తప్పితే కృష్ణమాది గారు అన్న మాటలకు బ్రాహ్మణులు బయటకు రావడం జరిగింది. అంతేకాని ఇది కృష్ణమాది గారి సొంత వ్యక్తిగత ఎజెండా కోసమే ఇప్పుడు మాట్లాడుతున్నారు. 4 సార్లు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎందుకు, దేనికోసం పెడుతున్నారండి మీరు? దళిత హిందువా, దళిత క్రిస్టియన్? ఎస్, ఈ ప్రశ్న కృష్ణమాదేవి గారిని అడిగితే ఇంకా చాలా బాగుంటది. అయ్యా కృష్ణమాదేవి గారు, మీరు మంద ఏలియా అని చెప్పేసి అని మీ పేరు, అసలు పేరు. మీరు మీ యొక్క కుడి చేతి పైన ఏముంటుందో మీకు తెలుసు. మీ ఇంట్లో ఏ ఫోటో ఉంటుందో మీకు తెలుసు. మీరు క్రిస్టియానిటీ ఫోటోలు ఉన్నప్పుడు మీరు క్రిస్టియన్ అవుతారా, హిందూ అవుతారా? అది స్పష్టం చేయండి. మీరు అది స్పష్టం చేసినప్పుడు మేము దానికి జవాబు చెప్తాం. మీరు ఇన్నేళ్ళు ఉద్యమం 30 సంవత్సరాల పోరాటము ఓన్లీ హిందూ దళితులని చేసిర్రా, క్రిస్టియన్ దళితులని చేసిర్రా? అందరం ఒకటేనే చేసినాం కదా. ఈ రోజు దళిత హిందువులు ఎటుపోయారు మరి మీకు? ఈ రోజు మీరు ఎవరిని రెచ్చగొడుతున్నారు అంటే దళిత క్రిస్టియన్లు, దళిత హిందువులు కొట్లాడుకోవాలి, ఇటు బ్రాహ్మణ సమాజం కుల వివక్ష రావాలి, అంటే మత దేశాన్ని రెచ్చగొడుతున్నారా మీరు? సో వెంబటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఇతని పైన చర్యలు తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అతను అడిగే ప్రశ్న అంటే అతను అడగడం కరెక్టే అని అంటున్నాడు కదా, దేనికి సంబంధించి? రిజర్వేషన్లకు సంబంధించి. నా రిజర్వేషన్లకు సంబంధించి ఆర్టికల్ 25 లో రాసి ఉందండి. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? స్వేచ్ఛ ఏ మతమైనా స్వీకరించదా స్వేచ్ఛ చెప్తుంది. అదే కదా చెప్తుంది. ఆర్టికల్ 14 గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్ 15 గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్ 25 గురించి మాట్లాడుతున్నారు కదా మీరు. అదే సుప్రీంకోర్టులో అదే సాక్షులు ఏమైనా చూపిస్తా. ఎన్నో కమిషన్ల తర్వాతనే కదా ఈరోజు సుప్రీంకోర్టు అవి ఒక RSS వాది మాట వేసిన పిటిషన్ వల్లనే కదా తీర్పు వచ్చింది. మరి అదే సుప్రీంకోర్టు ఎన్నో రకాలుగా కూడా ఇచ్చింది కదా మత స్వేచ్ఛకు లేదు అని చెప్పి. దానిపైన మీరు ఏం చెప్తారు మరి? మతం మారినా కులం మారదు. దీనికి జవాబు ఏం చెప్తారు? మీరు క్రిస్టియన్ ఎందుకు వస్తుంది ఇప్పుడు మీకు? నా ప్రశ్నకు జవాబు చెప్పండి. క్రిస్టియన్ దళితులు అని ఎందుకు వస్తుంది? నేను హిందూ దళితుడిని అంటే నువ్వు క్రిస్టియన్ దళితుని అంటే నేను హిందూ దళితుని అంట. ఖబర్దారు క్రిస్టియన్ దళిత అనాలా నేను? అంటే నువ్వు మాకు చిచ్చు పెడుతున్నావు, మా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నావా? నీకు ఒక్కరికి నచ్చకపోతే నువ్వు నీకు నచ్చిన మతాన్ని స్వీకరించండి. నువ్వు హిందూ దళితులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? దయచేసి క్రిస్టియన్ దళితులారా ఆలోచించండి. ఇది కృష్ణమాదే గారు పెట్టినటువంటి పేరు. ఇది నేను ఆ మాట అనకూడదు. క్రిస్టియన్ దళితులారా ఎందుకు అంటున్నానంటే కృష్ణమాదే గారు చెప్పుతున్నటువంటి మాట. దయచేసి మీరు ఆలోచించండి. మీరు వారి మాటల్లో పడకండి, వాళ్ళ ట్రాప్ లో పడకండి. దయచేసి మనం ఏ విధంగానైతే వర్గీకరణ సాధించుకున్నామో అదే విధంగా మళ్ళీ సమాన హక్కులు సాధించుకుందాం. మీరు గర్ వాపస్ లెక్క మీరు తిరిగి రండి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇంకా బ్రాహ్మణ సంఘాల నాయకులు ఉన్నారు సార్, మీ పక్కనే ఇక్కడ దళిత సంఘాల నాయకులు ఉన్నారు. సో దళిత సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, ఇప్పుడు మీరిద్దరు అంటే మీకు వాళ్ళు మీకు అండగా ఉంటామంటున్నారు, మీరు వాళ్ళకి అండగా ఉంటామంటున్నారు. మందకృష్ణ మాదిగ గారేమో మీ మీదనే మిమ్మల్ని టార్గెట్ చేసిండు. దాదాపుగా బ్రాహ్మణులు ఏవట్టే కుల అసమానతలు అని చెప్తున్నాడు, బ్రాహ్మణుల వల్లనే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఏం చెప్తారు సార్? ఆయన బ్రాహ్మణులను, మాదిగలను, దళితులను వేరు చేసి మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడే కాదు పూర్వం నుండి కూడా వాళ్ళ ఆదిదేవుడైన జాంబవంతుడు మేము ప్రతి పూజా కార్యక్రమంలో సంకల్పంలో మా బ్రాహ్మణుడికి పవిత్రమైన గాయత్రి మంత్రంలో కూడా జంబూ ద్వీపే భరతఖండే భరతవర్షే అంటే మా అనువనుగుణ జంబూ ద్వీపం జాంబవంతుడిని మేము ప్రతినిత్యం 3 పూటల సంధ్యావందనం చేస్తూ కూడా జంబూని మేము జ్ఞాపకం చేసుకుంటుంటాం. అలాంటి మేము వాళ్ళకు కొత్తగా అతను కూడా అదే చెప్తున్నాడు కదా, జాంబవంతుడు జంబూ ద్వీపే జంబుని మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నాడు. జంబుని మేము చంపినాము, మేము హంతకులమని. కానీ జంబుని ఏ స్థానంలో నిలబెట్టమో మాకు తెలుసు, మా హృదయంలో ఉన్నాడు. జంబూ ద్వీపే భరతఖండే ఈ భరతఖండం, ఈ భరత వర్షం ఉన్న రోజులు జంబుడు అనే పేరు శాశ్వతంగా నిలిచిపోద్దని మేము ప్రతినిత్యం చెప్తున్నాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ సమాజం నడవాలని చెప్పే కులం మాది. అదే విధంగా అరుంధతి ఇప్పుడు మాదిగలకు ఆయన బ్రాహ్మణులకు వేరు చేస్తే వశిష్ఠుడు మా బ్రాహ్మణుడు,
అరుంధతిని నిత్యం ఏ వివాహ మహోత్సవంలో కానీ భార్య నూతన వధూవరులకు అరుంధతిని అనే ఆకాశం వంక చూపించి ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ సమాజం నడవాలి. ప్రతి భార్య భర్తలు ఒక పవిత్రమైన పతివ్రత ఆమెను ఆదర్శంగా తీసుకోమని చెప్తాం. మేము ఎప్పుడు మా దాంట్లో లేరా? మా దేవతలు బ్రాహ్మణ దేవతలు లేరా? ఆమెను ఎందుకు చూపించలేదు? అంటే ఇక్కడ కులాలు కాదు, వాళ్ళ ఆదర్శాన్ని తీసుకొని సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఈయన కొత్తగా ఒక వితండవాదాన్ని మరి ఈయన బ్రాహ్మణులని మాదిగలని దళితులని వేరు చేయటం అనేది మరి ఎందుకో ఆయన అదొకటి. ఏదైతే కోర్టు కేసు వేసింది మళ్ళీ అదే క్రిస్టియన్స్. ఆ క్రిస్టియన్స్ వేసిన కోర్టును ఏ బ్రాహ్మణులే కోర్టులో కేసు, ఆ కేసును ఎదుర్కోలేక అవసరమైతే చట్టాల్లో మన రాజ్యాంగంలో లేదండి దళిత క్రైస్తవులు అనే పదం లేదు. దళిత క్రైస్తవులకు ఒక క్రిస్టియన్ పోయి దళిత క్రైస్తవాన్ని సర్టిఫికెట్ ఇవ్వమని మన చట్టంలో లేదు. దళిత క్రైస్తవులు అని లేని పదాన్ని తీసుకొచ్చి నిజంగా కూడా మనకు 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఇప్పటికీ నాది నల్గొండ జిల్లా భువనగిరి మండల దగ్గర గ్రామం. పాపం ఇప్పటికీ దళితులను చూస్తే జాలేస్తుందండి. 75 సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చిన దళితులుగానే ఉన్నారు. ఇప్పటి గ్రామాలలో వాళ్ళ లోపల అభివృద్ధి లేదండి. ఏదో కొంత % రిజర్వేషన్ జరిగింది కానీ ఇప్పటికీ జరగాల్సినంత జరగలేదు. వాళ్ళ లోపల ఇంకా ఈ రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఈ రిజర్వేషన్లను క్యాన్సిల్ చేసే హక్కును మేము ఎప్పుడు ఈ రిజర్వేషన్లకు మేము సమ్మతిస్తాం. రిజర్వేషన్ కొనసాగాల్సిందే. ఆ జాతి ఇంకా మనుగడ జాతి రావాల్సిందే. ఇంకా అట్టడుగున ఉన్న దళితులకు ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా పూర్తిగా కాకముందుకే 30 ఏళ్ళు ఏదైతే ఓడ దాటేదాకా ఓడ దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఈయన ఇప్పుడు ఉన్నన్ని రోజులు ఏదో చేసి ఆ 30 సంవత్సరాలు అయిపోయింది. నేను అయిపోయి ఏది ఓడకైతే దాన్ని చిల్లు పెట్టి దాన్ని ముంచేసే పరిస్థితి చేస్తున్నాడు. ఏ మాదిగ జాతిని కాపాడుతాను. నిజంగా ఈ దళిత సోదరులను దళిత హిందూ సోదరులకు నిజంగా నేను అభినందించాలి. అతను క్రిస్టియన్ అని తెలిసి కూడా ఈ దళిత నాయకునిగా ఇన్ని రోజులు ఆయన భుజాన మోసి ఇన్ని రోజులు ఆయన నాయకత్వం అప్పజెప్పి తిరిగి ఈ రోజు ఏ నాయకుడిని నమ్ముకున్నారో ఆ నాయకుడు వీళ్ళని నట్టేట ముంచే పరిస్థితి వచ్చినప్పుడు దళిత హిందువులారా దయచేసి ఒక ప్రశ్న. సరే, ఇప్పుడు మీరు దళిత హిందువుల గురించి ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. ఈయన దళితుడు, మీరు బ్రాహ్మణులు. రేపు తెల్లారి దళితుడు మీ బ్రాహ్మణులు ఇంట్లోకి వస్తే రానిస్తారా? ఎంతో మంది నా సోదరులు నా స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు రమ్మన్న ఇక్కడ లేదన్నా, ఇవన్నీ కల్పితాలు. ఇక్కడ కుల వ్యవస్థ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు కులాలు అనేది లేదు. ఒకటే ధనిక పేద. ఎవరి దగ్గర డబ్బు ఉందో వాడు ఇప్పటికి ఎస్సీలలో పెద్ద ధనవంతుడు, కింద ఎస్సీని అట్లే చూస్తున్నాడు. మీరు పోగలుగుతారా అన్న బ్రాహ్మణుని ఇళ్ళకి? స్వేచ్ఛగా పోగలుగుతున్నాం ఈ రోజులలో. ఎందుకంటే నా క్లాస్మేట్ నా మిత్రుడు రాము అని ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేశాను. ఆనాటి కాలంలో వివక్షకు గురైంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ హక్కులు కల్పించడం జరిగింది. నేటి వ్యవస్థలో లేదు. బ్రాహ్మణులకు కుల ఎక్కడ ఉన్నాయి, మొత్తానికి లేవని మాత్రం చెప్పను. అక్కడక్కడ చేతిలో దళితులు ఎవరు కూడా ఇబ్బందులు పడతలేరు. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వారికి బుద్ధి చెప్పవలసిన ఆవశ్యకత అవసరం ఉన్నది. కానీ అందరూ లేరు అని నేను చెప్తున్నాను. కొందరు ఉన్నారు. అట్లా అనుకుంటే మా దాంట్లో కూడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు. బ్రాహ్మణ సమాజంలో కొంతమంది మూర్ఖులు ఉన్నారు. మూర్ఖులను మాత్రమే ప్రశ్నిస్తాం. మూర్ఖులను మాత్రమే. అది ఇక్కడ ఈ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీల ఫస్ట్ చిచ్చు ఎడబెట్టిందంటే ఏబిసిడి వర్గీకరణ తెచ్చినప్పుడు. ఇంకోటి ఆయన క్రిస్టియన్ అని తెలిసినాక నేను కూడా మోసపోయినా. నేను కట్టర్ హిందూ, కట్టర్ బీజేపీ, కట్టర్ మాదిగో అని. నేను యాక్చువల్లీ బర్త్ మా మదర్ ఫాదర్ ఇద్దరు XMLS, కంటోన్మెంట్ XMLS ఫస్ట్ కంటోన్మెంట్. ఈ మందకృష్ణ మాదిగ ఇంత పెద్ద బాయ్ అండి. ఇది బాయ్. ఎస్సీ రిజర్వేషన్లకు 58 సబ్ కాస్ట్ ల చెరువు. ఇది పెద్ద చెరువు. ఇది 58 సబ్ కాస్ట్ లకు పెద్ద చెరువు. దీని ఏం చేసిండో చిన్న బాయిలు తయారు చేసిండు. మాదకు మాలకు అది సబ్ కాస్ట్ ఈయన్ని డివిజన్ చేసిండు. చిన్న సబ్ కాస్ట్ లో ఉన్న అబ్బాయి టాలెంట్ ఉంటే వాడు ఫుల్ చెరువుల ఈత కొట్టుకొని రిజర్వేషన్ మొత్తం చేస్తాడు. ఇప్పుడు ఈయన ఏం చేసిండు, ఏబిసిడి వర్గీకరణ ఒవ్వరు వాళ్ళకు పెట్టేసిండు. అదొకటి. ఇంకోటి ఈయన ఏం కొట్లాడిండు మందకృష్ణ మాదిగ గారు, మాలోళ్ళు కొట్టుకపోతున్నారు రిజర్వేషన్, మాదిగోళ్ళకి దొరకలేదు, మాలోళ్ళు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మాలోళ్ళు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళే రిజర్వేషన్ కొట్టుకోబోతున్నారు అని మాట్లాడుతుండ్రు మందకృష్ణ మాదిగ. మరి ఇప్పుడు ఏదైతే ఇండియా సెక్యులర్ కంట్రీ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ కంట్రీ. ఎప్పుడైతే వీళ్ళు కన్వర్ట్ అయినరో బీసీసీకి పోతారు. వీళ్ళు దే ఆర్ మైనారిటీస్.
బీసీసీ వాళ్ళకెట్లే రిజర్వేషన్? వీళ్ళు మాలోలు డేంజరా? ఇప్పుడు మరి క్రిస్టియన్స్ డేంజరా? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ డేంజర్. ఫస్ట్ మందకృష్ణ మాదిగ గారు హిందువులకు ఓపెన్ సపోర్ట్ చేస్తే ఓపెన్ సపోర్ట్ చేయండి. మీరు క్రిస్టియన్ల గురించి కొట్లాడితే క్రిస్టియన్ల గురించి కొట్లాడండి. మాది వాళ్ళది హిందువులు మేము కొట్లాడుకుంటాం. మన తిరుపతి అని ఉన్నాడు, అట్లా చాలా మంది ఉన్నారు. కొంతమంది బ్రాహ్మణ్స్ కూడా సపోర్ట్ చేస్తారు మాకు. మీరు క్రిస్టియన్స్ హక్కుల గురించి కొట్లాడండి, మీరు హిందువుల గురించి ఏం మాట్లాడకండి. హిందువుల నుంచి బహిష్కరణ చేయాలి మందకృష్ణ మాదిగ అని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు విజయరామరాజు.